ప్రపంచంలో ఉన్న పవర్ఫుల్ లీడర్స్, హాలీవుడ్ సెలబ్రిటీస్, బిలియనీర్స్ వీళ్ళందరికీ నిద్రలు చెరిపిన పేరు జెఫ్రీ ఎప్స్టీన్స్. ఇతను చనిపోయి సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ అతని ఫైల్స్ బయటకు వస్తూనే ఉన్నాయి. ఈ ఫైల్స్లో ఉన్న పేర్లేంటి, అసలు ఆ ప్రైవేట్ ఐలాండ్లో ఏం జరిగింది, పవర్, మనీ అండ్ క్రైమ్ మధ్య ఉన్న ఒక డార్క్ లింక్ గురించి ఈరోజు ఈ వీడియోలో డీటెయిల్స్గా తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. 2026 జనవరిన అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ 30 లక్షల పేజీస్తో పాటు 2000 వీడియోస్, 1,08,000 ఫొటోస్తో ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేసింది. మరి ఈ ఫొటోస్లో మరియు వీడియోస్లో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన పేరున్న వ్యక్తులు ఉన్నారు. ట్రంప్ కావచ్చు, బిల్ క్లింటన్, మైకేల్ జాక్సన్, బిల్ గేట్స్, బ్రిటన్ యువరాజు ప్రిన్స్ ఆండ్రూ, ఇండియా నుంచి కొంతమంది ఉన్నారని అంటున్నారు. వీరితో పాటు స్టీఫెన్ హాకింగ్ లాంటి వారు కూడా ఉన్నారు. ఇది కేవలం నేమ్స్ లిస్ట్ కాదు. పిల్లలతో సెక్స్ ట్రాఫికింగ్, ఐలాండ్లో పార్టీస్, సీక్రెట్ రిలేషన్ లాంటి షాకింగ్ డీటెయిల్స్ ఉన్నాయి ఈ వీడియోస్లో మరియు ఈ డాక్యుమెంట్లో. మరి చూద్దాం ఏం జరిగిందో. అసలు ఈ ఎప్స్టీన్ ఎవరు? చాలా మందికి డౌట్ రావచ్చు. ఇతను సాధారణ మ్యాథ్స్ టీచర్గా కెరియర్ స్టార్ట్ చేసి తక్కువ కాలంలోనే బిలియనీర్గా ఎదిగాడు. కానీ ఆయన ఇలా అంతలా డబ్బు సంపాదించడం అనేది ఇప్పటికీ మిస్టరీ అని చెప్పచ్చు. వాల్ స్ట్రీట్లో పెద్ద పెద్ద ఇన్వెస్టర్ల అకౌంట్లు మేనేజ్ చేస్తూ ఆయన ప్రపంచంలోనే ఉన్న ఎలైట్ సర్కిల్ ఒకరిగా మారిపోయాడు జెఫ్రీ ఎప్స్టీన్. కానీ ఈ సంపాదన అంతా ఒక డార్క్ బిజినెస్ కవర్ చేయడానికి ఒక మాస్క్ మాత్రమే. ఈ ఎప్స్టీన్ తన బిజినెస్ విషయాల్లో చాలా సీక్రెట్గా ఉంచేవాడు. సీక్రెట్ మెయింటైన్ చేయడం వల్ల జనాల్లో అతని మీద ఆసక్తి పెరిగింది. ఎప్స్టీన్ ఇల్లు ఎంత పెద్దది అంటే న్యూయార్క్ సిటీలోనే అతిపెద్ద దాంట్లో ఒకటిగా చెప్పేవారు. దీంతో పాటు ఎప్స్టీన్ ఒక ప్రైవేట్ ఐలాండ్ ఉండేది. దాని పేరే లిటిల్ స్టేట్ జేమ్స్ అని. దీని బయట ప్రపంచంలో పేదోల్ ఐలాండ్ అని పిలిచేవారు. ఈ ఐలాండ్లో పబ్లిక్కి ఓపెన్ ప్లేస్ కాదు, మీడియాకు యాక్సెస్ లేదు, పోలీస్ ఇన్స్పెక్షన్ కూడా లేదు. ఇక్కడ జరిగిన ప్రతి విషయం ఎప్స్టీన్ కంట్రోల్లోనే ఉంది. విక్టిమ్ స్టేట్మెంట్ ప్రకారం ఈ ఐలాండ్లో మల్టిపుల్ రూమ్స్, హిడెన్ కెమెరా, స్టిక్ రూల్స్ కూడా ఉండేవని విక్టిమ్స్ పేర్కొన్నారు. ఎప్స్టీన్ సోషల్ సర్కిల్ చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. అమెరికా మాజీ ప్రెసిడెంట్ బిల్ క్లింటన్, ప్రజెంట్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, బ్రిటన్ ప్రిన్స్ యువరాజు ఆండ్రూ లాంటి వాళ్ళతోనే కాక కేవలం పొలిటీషియన్స్తో మాత్రమే కాక ప్రఖ్యాత సైంటిస్టులతో పాటు హాలీవుడ్ డాక్టర్స్తో పాటు ఇతను పార్టీస్తో కలిసి కనబడేవారు. ఎవరికి ఏమైనా పని కావాలంటే ఎప్స్టీన్ ద్వారా త్వరగా చేసుకునేవారట. సైంటిస్టులకైతే రీసెర్చ్ కోసం ఫండింగ్ ఇచ్చేవాడు, పొలిటీషియన్స్ కూడా ఫండ్స్ ఇచ్చేవాడు. ఇతని లగ్జరీ పనులు చూసి ఒక చీకటి ప్రపంచం దాగి ఉందని విషయం ఎవరు ఊహించలేకపోయారు. ఎప్స్టీన్ మెయిన్ బిజినెస్ సెక్స్ ట్రాఫికింగ్ నెట్వర్క్. దీనిలో అండర్ ఏజ్డ్ అమ్మాయిలను, అంటే 18 సంవత్సరాలు కూడా లేని చిన్న పిల్లలతో తన అవసరాల కోసం వాడుకునేవాడు. అమ్మాయిలను రిక్రూట్ చేసి వారికి మసాజ్ జాబ్స్ ఆఫర్ చేసేవాడు. డబ్బు అవసరం ఉన్న పేద అమ్మాయిలు ఆ వయసులో ఇంత పెద్ద వ్యక్తి పిలిచాడు కదా నమ్మి వచ్చేవాళ్ళు. మసాజ్తో పాటు మోడలింగ్ ఆఫర్ చేస్తాని అమ్మాయిలను తీసుకొచ్చేవారు. అదంతా చేయడంలో ఇతనికి సహకరించింది తన గర్ల్ ఫ్రెండ్ గ్లీసన్ మ్యాక్స్వెల్. ఆమె పిల్లలతో ఫ్రెండ్లీగా ఉంటూ మీ కెరియర్కు హెల్ప్ చేస్తానని నమ్మించేది పిల్లల్ని. మ్యాక్స్వెల్ సహాయంతో ఎప్స్టీన్ నెట్వర్క్ 100 మంది అమ్మాయిలను వచ్చారు. అలా వచ్చిన అమ్మాయిలతో మీ ఫ్రెండ్స్ కూడా తీసుకురండి ఫోర్స్ చేసి ఇంకా నెట్వర్క్ను పెంచుకున్నారు ఎప్స్టీన్. ఇలా వచ్చిన అమ్మాయిలను సెయింట్ జేమ్స్ ఐలాండ్లో ఉంచేవాడు. దీన్ని అక్కడి ప్రజలు పాపాల దీవి అని పిలిచేవారు. దీనికి మరో పేరు కూడా ఉంది, ఫెడోఫైల్ ఐలాండ్ అని. ఈ అమ్మాయిలను ఇతర ప్రదేశాల నుండి తమ ప్రైవేట్ జెట్లో లులితా ఎక్స్ప్రెస్లోకి తీసుకువచ్చేవాడు. ఈ ఐలాండ్కి తీసుకొచ్చిన వెంటనే అమ్మాయిల పాస్పోర్ట్ తీసుకునేవాడు. ఐలాండ్కి ఒకసారి అడుగు పెట్టాక అది వారికి ఓపెన్ చేయాలని అర్థమయ్యి ఈ ఐలాండ్లో ఎప్స్టీన్ ఎంత ప్రపంచం సృష్టించాడంటే ఇక్కడికి వచ్చిన అమ్మాయిలతో ఎప్స్టీన్ తన ఫ్రెండ్స్తో వాళ్ళు అతి కిరాతకంగా ప్రవర్తించేవాళ్ళట. రోజు అమ్మాయిలను రేప్ చేసేవాళ్ళని విక్టిమ్స్ కోర్సులో చెప్పారు. ఎప్స్టీన్తో బడాబావులకున్న సంబంధం వల్ల చాలామందికి హాలిడే స్పాట్గా ఈ ఐలాండ్ కనిపించింది. ఈ ఐలాండ్కి వచ్చిన రాజకీయ నాయకులు కావచ్చు, బిజినెస్ మ్యాగజైన్ కావచ్చు, సైంటిస్టులకు చిన్నపిల్లలను సప్లై చేసేవారు. వాళ్ళు తమకు నచ్చిన అమ్మాయిలతో ఏకంగా గడిపేవారట. ఎప్స్టీన్ సామ్రాజ్యంలో పెద్ద మనుషులు తమ ముసుగులు తీసేసి పసిపిల్లల మీద తమ రాక్షసత్వాన్ని పెంచేవాళ్ళు. ఆ సమయంలో చిన్నపిల్లలకు ఇచ్చి మత్తులో ఉంచేవారట. ఈ ఐలాండ్ ప్రతి చోట సీక్రెట్ కెమెరాస్ ఉంచాడు ఎప్స్టీన్ తన భద్రత కోసం. అది బెడ్రూమ్లో కావచ్చు, బాత్రూమ్, స్విమ్మింగ్ పూల్, ప్రతి చోట కెమెరాస్తో నిండి ఉండేది ఈ ఐలాండ్. ఈ ఐలాండ్కి వచ్చిన బడా వ్యక్తులు చిన్నపిల్లలతో గడుపుతున్న ప్రతి క్షణాన్ని సీక్రెట్ కెమెరాల్లో రికార్డ్ చేశాడు.
ఆ వీడియోలను వారికి బ్లాక్మెయిల్ చేసేవాడు ఈ ఎఫ్స్టీన్. ఈ వీడియోలు అతన్ని ప్రొటెక్ట్ చేసేవి. మరి ఇదంతా బయటికి ఎలా వచ్చిందంటే 2005 సంవత్సరంలో ఫ్లోరిడాలో ఒక తల్లి తన కూతురిపై ఎఫ్స్టీన్ వేధించాడని కంప్లైంట్ ఇచ్చింది. దాంతో పోలీసులు ఎంక్వైరీ చేస్తే ఎఫ్స్టీన్ ఇంట్లో పోలీసులకు మైండ్ బ్లాక్ అయ్యే విషయాలు దొరికాయి. దీనితో కథ మారింది. అక్కడ దొరికిన ఫొటోస్ వీడియోస్ చూసిన తర్వాత అతని జీవితాలు పడుతుంది అనుకున్నారు. కానీ అతని పవర్ని యూజ్ చేసి ఫెడరల్ కోర్టులో విచారణ జరపాల్సింది చిన్న కోర్టులో విచారణ జరిపి చిన్న కేసుగా మార్చారు దీన్ని. అది సాధారణ జైలు శిక్ష కాదు, కేవలం 1 సంవత్సరమే జైలు శిక్ష రిలీజ్ చేశారు. మరి అందులో అతనికి మళ్ళీ స్పెషల్ ట్రీట్మెంట్. హక్కు రిలీజ్ అనే పర్మిషన్తో మార్నింగ్ ఆఫీస్ వెళ్ళి సాయంత్రం తన పని చూసుకొని జైలుకు వచ్చేవాడు. సంవత్సరం తర్వాత జైలు నుండి వచ్చిన కూడా ఇంకా చెలరేగిపోయాడు. దీనిపై కొందరు జర్నలిస్టులు ఇంకా ఎంక్వైరీ చేశారు. బాధితులు మరిన్ని వివరాలు తెలుసుకొని అతని గురించి ప్రచురించారు. తర్వాత ఒక విక్టిమ్ ఉద్యమంలా మారింది ఈ ఎఫ్స్టీన్ ఫైల్. 2019లో ఎఫ్స్టీన్ని మళ్ళీ అరెస్టు చేసి అమెరికాలో అత్యంత కఠినమైన జైల్లో ఉంచారు. కొన్ని రోజులకు ఎఫ్స్టీన్ స్పృహ లేకుండా మెడ మీద ఘాట్లతో కనిపించడంతో అధికారులు సూసైడ్ వాచ్ లిస్టులో పెట్టారు. ప్రతి క్షణం అబ్జర్వ్ చేసేవాళ్ళు. అయినా కానీ 2019 ఆగస్టు 10న ఎవరు ఊహించని రీతిలో ఎఫ్స్టీన్ మరణం జరిగింది. దీనిపై ఇంకా అనుమానాలే ఉన్నాయి. ఇది రియల్గా జరిగిందా, ఎవరైనా మర్డర్ చేశారా అన్నది. ఈ ఫైల్లో ఉన్న కీ ప్రొఫైల్ నేమ్ చూసుకుంటే బిల్ క్లింటన్. యుఎస్ మాజీ ప్రెసిడెంట్ అయిన ఈ బిల్ క్లింటన్ ఈ ఫ్లైట్ లాంగ్స్లో 2002-2003 మధ్య 17 సార్లు ఎఫ్స్టీన్ ఫ్లైట్లో ట్రావెల్ చేశాడట. దీనిపై మల్టిపుల్ టైమ్స్ కనిపించడంతో క్లింటన్పై అనుమానాలు ఎక్కువగానే ఉన్నాయి. ఈ మధ్యనే ఈ విషయంపై క్లింటన్ దంపతులను కోర్టు విచారణ కూడా జరిపిందట. వీరితో పాటు మైక్రోసాఫ్ట్ ఫౌండర్ అయిన బిల్ గేట్స్ కూడా ఈ లిస్టులో ఉన్నాడు. ఎఫ్స్టీన్తో ఐలాండ్లో ఉన్నట్టు ఆధారాలున్నాయని తన భార్య ముందుగానే గ్రహించి బిల్ గేట్స్కి మిలిందా గేట్ విడాకులు ఇచ్చిందని ఇటీవల పేర్కొంది. కానీ బిల్ గేట్స్ నేను ఈ ఐలాండ్కు వెళ్ళలేదని చెబుతూ వస్తున్నాడు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. డొనాల్డ్ ట్రంప్. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ కూడా 1990లో 7 సార్లు ఎఫ్స్టీన్ ఐలాండ్కు వెళ్ళాడని తన సోషల్ సర్కిల్లో పేర్కొన్నారు ఈ ఫైల్లో. కానీ ఇది అతను కాదు అని కొట్టిపడేస్తున్నాడు. వీటితో పాటు బ్రిటన్ ప్రిన్స్ యువరాజు అయిన ప్రిన్స్ అండ్రూ కూడా చాలాసార్లు ఈ ఐలాండ్కు వెళ్ళినట్టు ఉండగా అతను మాత్రం తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని పేర్కొన్నారు. వీరితో పాటు వర్జిన్ గ్రూప్ ఫౌండర్తో పాటు ఎలాన్ మాస్క్, మోడల్ అయిన నోమీ క్యాంబెల్ మరియు హాలీవుడ్ యాక్టర్స్ అయిన లియోనార్డో డికాప్రియో, క్రిస్ టర్కర్, కేవిన్ స్పైసీ వంటి పేర్లు ఉన్నాయి. ఇండియా నుండి కూడా కొన్ని ప్రముఖ పేర్లు వినిపిస్తున్నాయి. అందులో అనిల్ అంబానీ. ఎఫ్స్టీన్తో అనిల్ అంబానీ బిజినెస్ అడ్వైస్తో పాటు యుఎస్ ఇండియా రిలేషన్, మోడీ ఇజ్రాయెల్ విజిట్ కోసం కనెక్షన్స్ ఉన్నట్టు ఈ ఫైల్స్లో ఉన్నాయి. అనిల్ అంబానీని ఎఫ్స్టీన్ మోడీ మ్యాన్గా పేర్కొన్నాడని ఈ ఫైల్స్ చెప్తున్నాయి. వీరితో పాటు హర్దీప్ సింగ్ ఎన్డీఏ కాలంలో పెట్రోలియం మంత్రిగా పనిచేశాడు. హర్దీప్ సింగ్ ఇతను 2014-17 మధ్య ఎఫ్స్టీన్తో మల్టిపుల్ మీటింగ్స్ షెడ్యూల్ జరిగాయని ఈ ఫైల్స్లో చెప్తుంది. ఇలా చెప్పుతూ పోతే చాలా మందే ఉన్నారు. ఎఫ్స్టీన్ ఫైల్ అంటే కేవలం సెక్స్ స్కామ్ కాదు, ఇది ప్రపంచాన్ని రూల్ చేసే వాళ్ళు ఎంత దిగజారి ప్రవర్తించారో చెప్పే ఒక వార్నింగ్ సైన్. డబ్బున్నోడు ఏమైనా చేయొచ్చనే ఇష్టం మారాలి. ఎఫ్స్టీన్ చనిపోయిన ఆయన నెట్వర్క్లో ఉన్న ఇంతమంది పవర్ఫుల్ పీపుల్ బయట తిరుగుతున్నారంటే విక్టిమ్కి న్యాయం జరిగినట్టేనా? కామెంట్లో చెప్పండి. మరిన్ని ట్రెండింగ్ అప్డేట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.